ఒక భక్తుడు ఎలుక రూపం తీసుకుని శివపార్వతుల అర్ధనారీశ్వర స్వరూపాన్నే కొరికి పార్వతీ అమ్మవారి భాగాన్ని వేరు చెయ్యాలని ప్రయత్నించాడు. ఎందుకో తెలుసా? ఇది శివుడి పరమభక్తుడు భృంగి మహర్షి కథ. భృంగి భక్తి అంత గాఢంగా ఉండేది. ఆయనకు శివుడే అంతా. శివుడినే పూజించేవాడు. పార్వతీ అమ్మవారిని పూర్తిగా పట్టించుకోలేదు. కైలాసానికి వచ్చేటప్పుడు భృంగి భ్రమర అంటే తేనెటీగ రూపం తీసుకుని కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇది చూసి పార్వతీ అమ్మవారికి బాధ కలిగింది. శివుడు లేక నేను లేను, నేను లేక శివుడు లేరు అన్న సత్యాన్ని భృంగికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు శివపార్వతులిద్దరూ ఒక్కటై అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఒకవైపు శివుడు, మరోవైపు పార్వతి. కాని భృంగి హఠం తగ్గలేదు. ఈసారి అతను ఎలుక రూపం తీసుకుని అర్ధనారీశ్వర స్వరూపాన్ని కొరికి పార్వతీ అమ్మవారి భాగాన్ని వదిలి కేవలం శివుడి చుట్టూ తిరగాలని చూశాడు. నారీశక్తిని ఇలా అవమానించడాన్ని పార్వతీ అమ్మవారు సహించలేకపోయారు. కోపంతో శాపమిచ్చారు. భృంగి, నీ శరీరానికి మాంసం, రక్తం అన్నీ మాతృశక్తి వల్లే. నన్ను నీవు తిరస్కరిస్తే ఆ మాత్రాంశం నీ శరీరం నుంచి తొలగిపోవాలి. శాపం వెంటనే ఫలించింది. భృంగి శరీరంలో మాంసం, రక్తం అన్నీ మాయమయ్యాయి. అతను కేవలం ఎముకల గూడుగా మారిపోయి నేలకూలిపోయాడు. నిలబడలేని స్థితి. భృంగి భక్తిని చూసి శివుడికి కరుణ కలిగింది. ఆయన భృంగికి ఒక మూడో కాలు ప్రసాదించారు. తద్వారా ఎముకలతోనే ఆయన నిలబడగలిగేలా అయ్యాడు. అప్పుడు భృంగికి జ్ఞానం వచ్చింది. శివుడు జ్ఞానమైతే శక్తి పోషణ, ఇద్దరూ కలిసే సంపూర్ణం అన్న సత్యం అర్థమైంది. భృంగి తన తప్పు గ్రహించి క్షమాపణలు కోరాడు. అప్పట్నుంచి శివాశక్తి ఇద్దర్నీ సమానంగా పూజించడం ప్రారంభించాడు. కథ మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: శివుడు, శక్తి విడదీయలేని తత్వాలు. కామెంట్స్లో జై మాతా పార్వతి తప్పక రాయండి.